హలో హైదరాబాద్. ఈరోజు మనం పురాణి హవేలీ ప్యాలెస్లో ఉన్న నిజామ్స్ మ్యూజియం చూసేద్దాం. ఇది పార్ట్ 1. మామూలుగా అయితే పురాణి హవేలీ అనే ఈ బిల్డింగ్ కుతుబ్ షాహీ రాజుల ప్రధాని మంత్రి అయిన మీర్ మొమిన్ అనే ఆయన ఆవాస స్థలంగా ఉండేదంట. అలా దాని నిర్మాణం 1777లో జరిగింది. అయితే తర్వాత వచ్చిన నిజాం రాజుల్లో రెండవ నిజాం ఈ ప్యాలెస్ ని స్వాధీనం చేసుకుని అంతకు ముందున్న ప్యాలెస్ కి ఇంకాస్త ఎక్స్టెన్షన్ చేశారంట. అటు ఇటు 6వ నిజాం వరకు ఇక్కడ ఉండేవాళ్ళంట. 7వ నిజాం కింగ్ కోటి ప్యాలెస్ కి వెళ్లారు. ఇంకా వీళ్ళకే చౌమహల్లా ప్యాలెస్, అలానే ఇంకొక 6-7 ప్యాలెస్ కూడా ఉన్నాయంట హైదరాబాద్ లో. ప్రస్తుతానికైతే నిజాం కి సంబంధించిన ఆస్తి, కోటలు ఇవన్నీ పంచుకొని ఒక ట్రస్ట్ రూపంలో స్కూల్, కాలేజ్ బిల్డింగ్స్ గా, కొన్ని హాస్పిటల్స్ గా చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న మ్యూజియం కూడా పెట్టారు. ఫస్ట్ అయితే మనం మ్యూజియం లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ వీడియోగ్రఫీ గురించి ఒక మాట చెప్పాలి. లోపల ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఏదైనా ఒక పర్పస్ తో వీడియో తీసుకోవాలి అనుకుంటే ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీకి విడిగా ఛార్జ్ చేస్తారు. మామూలుగా టికెట్ పర్ హెడ్ 125 రూపీస్. ఈ చెక్క మెట్లు చాలా సరదాగా ఉన్నాయి కదా. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనే ఆయన ఈ ప్యాలెస్ లో ఉండేవాళ్ళంట. ఆయన 6వ నిజాం. ఈ ప్యాలెస్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న నడిచే బీరువా ఉంది. బీరువా నడవదు, కానీ ఆ బీరువాలో మనం నడవచ్చు. ఇంకా ఎన్నో వేల కోట్ల విలువైన బంగారం, వెండి అన్ని కూడా ఇక్కడున్నాయి. చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే. అలాంటి ఒక బంగారు క్యారేజ్ ని, అది కూడా వజ్రాలు పొదిగిన బంగారు క్యారేజ్ ని ఇద్దరు కుర్రాళ్ళు 2018లో ఇక్కడి నుంచే దొంగతనం చేశారు. దాంతో తెలంగాణ పోలీసులు 20 టీములుగా ఏర్పడి 10 రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని ఆ క్యారేజ్ ని మళ్ళీ ఇక్కడ ఉంచారు. ప్రెసెంట్ అయితే ఫస్ట్ హాల్ కి వచ్చాం. ఇక్కడ రాగానే రాజు, వాళ్ళకి సంబంధించిన పూర్వీకులు అందరూ ఉన్నారు. ఆ పక్కనే కనిపిస్తున్నది మక్కా మీద వేసే కర్టన్. అది బహుమతిగా ఇచ్చారు 7వ నిజాం కి అక్కడి వాళ్ళు. ఇలా చాలా మంది ఎన్నో బహుమతులు ఎక్కడెక్కడి నుంచో ఇచ్చారు 7వ నిజాం కి. అది కూడా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అప్పుడు. ఇది 7వ నిజాం చిన్నప్పుడు ఊగిన చెక్క ఉయ్యాల. దీనికి ఉన్న ఏంజల్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ కనిపిస్తున్నది సికింద్రాబాద్ బొల్లారంలో ఉండే వాళ్ళు ఇచ్చారంట రాజుగారికి. ఇది సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న మస్జిద్ ఈ నవబీ అనే మసీద్ అంట. నెక్స్ట్ ఒకసారి ఉయ్యాలని దగ్గరగా, అంటే ఈ డిజైన్ ఎలా ఉందో చూద్దాం అనిపించి వచ్చాను. ఈ ఏంజల్స్ పిల్లల్ని పట్టుకున్నట్లుగా చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అలా ఏంజల్సే కాకుండా ఏనుగులు కూడా ఉన్నాయి. 4 వైపులా 4 ఏంజల్స్, 4 వైపులా 4 ఏనుగులు. ఆ ఏనుగు కూడా ఒక కాలుతో వెనక్కి తన్ని పెట్టినట్టుగా ఉంది, అంటే సపోర్ట్ చేసినట్టు. చెక్కదానికి గోల్డ్ పెయింట్ వేసి మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు. లోపల ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాము. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయనే మీరు ఉస్మాన్ అలీ ఖాన్. 1937లోనే ప్రపంచంలో అత్యంత ధనికుడు అని టైమ్ మ్యాగజైన్ లో రాశారంట. అంతటి అదృష్టవంతుడు ఊగిన ఉయ్యాల అది. ఆయనకి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టమంట. ఆమె చనిపోయాక ఇలాంటిది ఒకటి సాలార్జంగ్ మ్యూజియం పక్కన కట్టించారు. దాని నమూనాని సిల్వర్ తో తయారు చేయించి ప్రెజెంట్ చేశారు నవాబ్ అవాజ్ జంగ్. దీని గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఉస్మాన్ సున్నీ ముస్లిం అయితే వాళ్ళ అమ్మగారు జహ్రా బేగం షియా ముస్లిం అంట. సో ఆవిడ మీద ఉన్న ఇష్టంతో షియా ముస్లిమ్స్ కి ప్రేయర్ హాల్ కట్టించారు. ఇక్కడ ఉన్న లిస్ట్ చూసారా? ఈ బిల్డింగ్స్ అన్ని 7వ నిజాం కట్టించినవంట. అందులో మొదట ఆసఫియా లైబ్రరీ అని ఉంది. ఆ తర్వాత హైకోర్ట్, సిటీ కాలేజ్, జాగీర్దార్స్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిజాం సాగర్ కెనాల్, నిజాం సాగర్ లేక్. దీనికి 4.27 కోట్ల డబ్బులు ఖర్చయినాయంట. ఎగ్జిబిషన్ హాల్, ఇంకా మనకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ అని. ఆ తర్వాత ఒకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఈయన నీటి పారుదలకి సంబంధించిన కొన్ని మెయిన్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకా సింహాసనం ఎక్కక ముందు, రాజు అవ్వక ముందు విపరీతమైన వరదలు వచ్చి మూసీ నది వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో పంటలు అవంతా కూడా నాశనం అయిపోయినాయి. నిజం చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అప్పటి 6వ నిజాంకి అర్థం కాలేదు. ఆ తర్వాత వరదలు తగ్గాక, రాజుగారిగా సింహాసనం ఎక్కాక ఉస్మాన్ అలీ ఖాన్ వెంటనే ఆ చర్యలన్నీ తీసుకున్నారు. ఇంకా అప్పట్లో నిజాంల ప్రాంతంలో ఉన్న భూభాగాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన చిన్నప్పుడున్న పిక్చర్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు అన్నది పిక్చర్ రూపంలోను, పేర్లు అన్ని కూడా పక్కనే రాసి పెట్టారు. కుతుబ్ షాహీ వంశస్థులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే మోడ్రన్ హైదరాబాద్ గా, హైదరాబాద్ కి మరింత మెరుగులు దిద్దింది మాత్రం నిజాం రాజులే. అందులో ముఖ్యంగా 6, 7వ నిజాములు. అందులో
చెప్పుకోదగినది విమానాలు గురించి మాట్లాడే ముందు పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్దాం. రాజుగారి విహారం కోసం ఏర్పరిచిన పార్క్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ లో దీన్ని బాగ్ అనేవాళ్ళంట, బాగ్ ఈ ఆమ్ అని. 1937వ సంవత్సరానికంటే ముందు ఇక్కడ రాజ కుటుంబాలు మాత్రమే సేద తీరేవి, ఎంజాయ్ చేసేవి. అలా 1937 తర్వాత లోకల్ వాళ్ళు వెళ్ళడం జరిగిందంట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా హైకోర్ట్ సింబల్ చూసే చెప్పేయచ్చు అది కోర్ట్ అని. దీన్ని జడ్జెస్ ప్రెజెంట్ చేశారంట. దీన్ని మొదటగా 1915లో మొదలుపెట్టి 1919, 1920 ఆ సంవత్సరానికల్లా పూర్తి చేశారంట. ఈ మొత్తానికి అయిన ఖర్చు 18,22,750 హైదరాబాదీ రూపాయలు. వీటినే ఉస్మానియా సిక్కా అంటారు. ఆ లెక్కల గురించి తప్పకుండా మళ్ళా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. ఇది 1930లో స్టార్ట్ చేశారంట. మీరు ఉస్మాన్ అలీ ఖాన్, ఆయనే 7వ నిజాం. స్టార్టింగ్ లో దీన్ని ఆయన కోసం, ఆయన విదేశీ ప్రయాణాల కోసం ఉపయోగించారంట. తర్వాత రోజుల్లో పబ్లిక్ కి కూడా అలో ఉండింది. అయితే 2008 నుంచి సీజ్ చేశారంట. ఇప్పుడైతే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ఫ్లైట్స్ ఆగడం వెళ్ళడం లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా, జర్మన్ సిల్వర్ తో చేసిన ఒక ఏరోప్లేన్ లాంటిది, కానీ ఏరోప్లేన్ కాదు, ఇందులో సిగరెట్లు దాచుకుంటారంట. చాలా ఫన్నీగా ఉంది కదా, చూడ్డానికి కూడా క్యూట్ గా ఉంది. ఇది ఇంకొక వెండి విమానం. HEH అన్నది వీళ్ళకిచ్చే బిరుదులంట బ్రిటిష్ వాళ్ళు. హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అని, చాలా పెద్ద బిరుదు. ఇప్పుడు చూసిన 2 విమానాలు కూడా వెండి విమానాలే. వీటిని ఆ విమానాల్లో పనిచేసే వాళ్ళు ప్రెజెంట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు అప్పట్లో రైల్వేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేవి అనే రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. అది కూడా సిల్వర్ తో చేసింది. ఇక అక్కడెక్కడో మన్మాడ్ నుంచి ఔరంగాబాద్ అటు అంతా ఒక ఎల్లో లైన్, బ్లూ లైన్స్ తో వాటి పేర్లు కూడా రాశారు. నెక్స్ట్ ఆ పక్కనున్న హుక్కా పాట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక దస్తర్, దాని చుట్టూ రోజెస్ ఇలా అంతా ఉన్నాయంట. ఇది దావూద్ ఉన్నీసా బేగం ఇచ్చారు. తర్వాత రాయచూర్లో జూబ్లీ వాటర్ వర్క్స్ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ఇలాంటిది ఒకటి తయారు చేశారంట. దీని మీదనే రాసింది ఎప్పుడు ఏంటి అని, జూబ్లీ వాటర్ వర్క్ రాయచూర్, అలానే హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ నిజాం అని. తర్వాత ఎగ్జిబిషన్ సెంటర్ ప్రెసిడెంట్ ప్రెజెంట్ చేశారంట. ఇదైతే చాలా బాగుంది. దీంట్లోనే అంటే ఓడ లోపలే పడవలు, ఓడ పైన విమానాలు, ఇలా రకరకాలుగా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత 9th ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది సిల్వర్ మోడల్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అంట. దానికి సంబంధించిన మనుషులందరూ కలిసి ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ని ఇలాగా వెండితో చేయించి దాంట్లోనే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ని ఉంచి ఇచ్చారు. ఇంకా ఇలాంటి పెట్టెలు, ఆ పెట్టెల్లో కంగ్రాచులేషన్స్ అని రాస్తారు కదా, ఆ పత్రాలు ఉంచి ఇచ్చారంట. ఇది కూడా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి సంబంధించింది. దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఉపయోగించిన కీ. ఇక కుడిపక్క చూస్తున్నారు కదా, ఫ్యాక్టరీ లాగా అనిపిస్తుంది. అది కూడా మూత తీసే పెట్టె లాంటిదే. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అలా వినూత్నంగా ఆలోచించారు. ఇది సిగరెట్ పెట్టె, వెండిది. ఆ పక్కనే చిన్న వెండి అగ్గి పెట్టె కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఉంది కదా దస్తర్, అలానే హైదరాబాద్ మ్యాప్, ఇది కూడా సిగరెట్ పెట్టేనంట. 7వ నిజాంకి సిగరెట్టే కాదు నల్ల మందు కూడా అలవాటు ఉందంట. అది వాళ్ళ మనవడైన 8వ నిజామే ఓపెన్ గా చెప్పారు. ఇక ఈ ఖురాన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది చేతి రాతతో వ్రాసినది. నెక్స్ట్ క్యాండిల్ స్టాండ్, ఆ పక్కనే సెంటు డబ్బాలు పెట్టుకునే చెక్క పెట్టె. ఆ చెక్క పెట్టె మీద కూడా మీద పక్కన అంతా కూడా చేతి రాత కనిపిస్తూ ఉంది. తర్వాత చిన్న ఖురాన్ ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని రాసింది మహమ్మద్ జవాద్ కశ్మీరీ అంట. చాలా చిన్న ఖురాన్స్, ఇవి చదవడం కష్టమే, రాయడం ఇంకా కష్టం. సో ఇవి ఖురాన్ అండ్ ప్రేయర్ కి సంబంధించిన కొన్ని వస్తువులు. ఆ తర్వాత పెన్నులు పెట్టుకునే ఒక చెక్క పెట్టె, దీన్ని జిన్ యార్ జంగ్ అనే ఆయన ప్రెజెంట్ చేశారంట. దీని మీద కూడా అరబిక్ లో రాసిందంట. సో ఓకే, మనకు అరబిక్ అది రాదు కాబట్టి ఏం రాశారో తెలియదు. బట్ ఇలా ఉన్నాయి మనం చూసినవైతే. ఇక ఎవరైనా ఈ మ్యూజియంకి వచ్చి వీటన్నిటి గురించి మాకు తెలియదు, ఒక్కొక్కటి చదువుకోవడం కష్టం అవుతుంది అంటే ఇక్కడే గైడ్ కూడా ఉంటారు. 500 అలా చార్జ్ చేస్తారు. అది ఇస్తే వాళ్ళే అంతా తిప్పి చూపించి చెప్తారు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు మనము టీ పెట్టుకునే సెట్ చూస్తున్నాము. స్టీల్తో చేసినట్లున్నారు. దీన్నంతా ఒక పెట్టెలోనే పెట్టేసుకొని, అంటే రాజులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పెట్టంతా క్యారీ చేస్తారు. సో అలాగా టీ. ఇది 1, 2 కాదు, రకరకాలుగా ఉంటాయి. వెండితో, బంగారుతో, అలానే జర్మన్ సిల్వర్ తో, అలానే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈయనకి గిఫ్ట్ గా ఇచ్చినవే. టీ సెట్ తో పాటు పాన్ వేసుకుంటారు కదా, దానికి కావాల్సినవి పెట్టుకోవడానికి ఒకటి, అలానే పాన్ ఉమ్మడానికి ఇంకొకటి, ఇలాంటివి కూడా ఇచ్చున్నారు. రాజుగారికి సిగరెట్, పాన్ ఇవంటే ఎంత ఇష్టమో తెలియడానికి ఇక్కడున్న సిగరెట్ పెట్టెలే నిదర్శనం. ఇది ఆల్కహాల్ పోసుకోవడానికి అనుకుంటాను. చుట్టూ వెండి గ్లాసులు, మధ్యలో అది పోసుకునేది ఉంది. మనం వాటర్ కూడా పోసుకోవచ్చు అనుకోండి. నెక్స్ట్ క్యాండిల్ స్టాండ్ ఉంది. నెమలి క్యాండిల్ ని పట్టుకునేది ఒకటి. తర్వాత చిన్న పిల్లాడి నెత్తి మీద ఆ చేతుల్లో అలా క్యాండిల్స్ పెట్టేది ఇంకొకటి. బేసిక్ గా ఈ మ్యూజియం కి వచ్చినప్పుడు ఎవరు వస్తారులే అనుకున్నాను. అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం ఇంత పేరు లేదు కదా నిజాం మ్యూజియం కి అని.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు వస్తూనే ఉన్నారు. చూసి ఎగ్జైట్ అయ్యే అంత ఏముంది అని అనిపించవచ్చు, బట్ అక్కడికి వచ్చినప్పుడు సిల్వర్ తో చేసిన మొత్తం బిల్డింగ్ ని మనం చూడగలగడం ఒకటి, కొన్ని కోట్ల విలువ చేసే వెండి బంగారాన్ని ఒకే చోట ఒకేసారి చూడగలగడం రెండోది. హైదరాబాద్ అంటే ఇష్టపడే వాళ్ళు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాక్సిమం ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాస్ లో తిరిగినప్పుడు చాలా బిల్డింగ్స్ కనిపిస్తాయి, అది హాస్పిటల్ అయినా ఇంకేదైనా. సో దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకోవడానికి, అది కట్టించింది ఎవరు తెలుసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. ఇంకా నాలాంటి వాళ్ళకి పాత వస్తువులు అంటే ఇష్టం ఉండి దాని మీద డిజైన్స్ అయినా అది ఎలా చేశారు ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది హైదరాబాద్ మ్యూజియం అంట, 1931లో దీన్ని ఇనాగ్రేట్ చేశారంట. ఆ తర్వాత మౌజంజా అని ఒక ఆయన పబ్లిక్ గార్డెన్స్ వాళ్ళు ఇచ్చిన 2 వెండి పెట్టెలు పక్క పక్కనే ఉన్నాయి, దీని మీద వాళ్ళ ఎంబ్లమ్. ఇదైతే ఎవరో హిందువులు ప్రెజెంట్ చేస్తుంటారు, మధ్యలో కొబ్బరి, చుట్టూ బౌల్స్ ఉన్నాయి, అంటే పూజకి ఉపయోగించడానికి బాగుంటుంది. గ్రాండ్ గా ఉండే టీ సెట్ ఒకటి, ఇది జుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారంట. ఇందులో బాగా నచ్చింది ట్రే, చాలా బాగుంది. ఆ తర్వాత మనం చూడగానే గుర్తుపట్టేస్తాం చార్మినార్. అయితే ఈ చార్మినార్ చుట్టూ మనకు 4 సింహాలు, విమానాలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా రాజుగారు చేసిన డెవలప్మెంట్స్ అనేసి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అవే కాకుండా పెట్టే చుట్టూ కూడా ఆయన కాలంలో ఆయన కన్స్ట్రక్ట్ చేసిన ఆ బిల్డింగ్స్ చిన్న చిన్న వాటిని చూపించారు. అదే కాకుండా ఇక్కడ మనం ఊహించనివి కూడా చూస్తాం, అదే ఈ తాపీలు, రకరకాల వెండి బంగారు తాపీలు, అలానే సిమెంట్ అంటారు కదా, ఆ సున్నం కలిపిన బౌల్స్ మనం చూస్తాం. ప్రెసెంట్ చూస్తున్నది 1938లో ఈ పెవిలియన్ మిలిటరీ అనే దానికి సంబంధించి చేశారంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది కదా. మళ్ళా దాని మీద అరబిక్ లో కూడా రాశారు ఈ దేనికి సంబంధించింది ఏంటి అని. కాస్త టైం తీసుకొని మనం ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఈ చిన్న బౌల్ అన్నది షియా ముస్లిమ్స్ కోసం కట్టించిన ప్రేయర్ హాల్ అనుకున్నామే, దానికి సంబంధించింది. అంటే నాకు తెలిసి బిల్డింగ్ షేప్ ని సైజ్ ని బేస్ చేసుకొని ఇవి కూడా యూజ్ చేసినట్టున్నారు. తర్వాత మనం సోన్ బ్రిడ్జ్ అనే దాని గురించి చూద్దాము. ఇది కూడా సిల్వర్ దే, ఇక్కడ దీని మీదే రాశారు ఆ సోన్ బ్రిడ్జ్ అని, దానికి సంబంధించిన వివరాలు. అలానే మనకు గోల్డ్ కలర్ దస్తర్ కనిపిస్తుంది వాటి పక్కన, అంటే టోపీ లాంటిది. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ పైన మనకు చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి, అంటే రిప్రజెంటేషన్, జస్ట్ అటు ఇటు వెళుతున్నాయి వస్తున్నాయని. బట్ ఈ నది ఎక్కడుంది, ఈ బ్రిడ్జ్ ఎక్కడుంది అనేది నేను గూగుల్ చేస్తే మాత్రం నాకు ఎక్కడా కనిపించలేదు. మేబీ దాని పేరు మారుండొచ్చు. అలానే 1965లో ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం గురించి చెప్పినప్పుడు 5 టన్నుల బంగారం ఇచ్చారంట. సో ఎవరబ్బా సొమ్మని ఇస్తాడో అని కొంతమంది అడిగే ఛాన్స్ ఉంది, కానీ 5000 కేజీల బంగారం అంటే మామూలు మాటలు కాదనిపిస్తుంది. ఇది గోటితో రాసిన ఖురాన్. తర్వాత చిన్న చిన్న వెండి వస్తువులు కూడా ఉన్నాయి, చూడ్డానికి చిన్నవే అయినా వాటి మీద ఉన్న డిజైన్స్ అవి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ అత్తరు పెట్టుకునే పెట్టెలు. ఒకటి అత్తరు సువాసన బయటికి రావడానికి ఉన్నట్టు మనకు రైట్ సైడ్ లో ఉంటే, ఆ పక్కనే మూత మీద పిట్ట నిల్చుకున్నట్టు, ఆ తర్వాత ఒక స్క్వైర్ బాక్స్, అందులో ఎలాగా వాటిని అమర్చారు అనేది చూపించడానికి ఓపెన్ చేశారు. తర్వాత ఒక చిన్న పెట్టె, దీని మీద కూడా రాజుగారి దస్తర్ సింబల్ ఉంది. ఇదంతా కూడా కలిపి ఒకేలా ఉంది. మరి దీంతో ఏదైనా పొగ వేయడం అలాంటివి చేస్తారేమో. నెక్స్ట్ ఆ పక్కన ఒక చిన్నది ఉంది, చూడడానికి చిన్నదిగానే ఉన్నా చాలా బాగుంది. ఒక ఆకు లాంటి దాంట్లో అత్తరు డబ్బా, సూపర్. ఇవేంటో ప్రశంసా పత్రాల్లాగా అనిపిస్తున్నాయి. నవాబ్ దావూద్ జంగ్ బహదూర్ అంట, సిల్వర్ దాంట్లో పెట్టి ఇచ్చారు. ఆ తర్వాత ఇది కొంచెం గొప్పగా అనిపిస్తుంది, అంటే చాలా పెద్ద పెట్టెలా అనిపించింది. హైకోర్టు అడ్వకేట్స్ ఇచ్చారంట. అసలు నాకు అప్పటి విషయాల గురించి ఆలోచిస్తుంటే, అంటే వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారో, దాన్ని ఎలా డిజైన్ చేయించుంటారో, ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుంటారో అందరూ, ఇదే అనుకుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏనుగుతో చేసినవి, అంటే ఏనుగు దంతాలతో చేసినవి ఉంటాయి కదా, ఒకే దాని మీద ఏనుగులు ఒకదాని వెంట ఒకటి నడుస్తున్నట్టు చాలా బాగా చేశారు. ఇవి చాలా కాస్ట్ కూడా ఉంటాయి. మనం చార్మినార్ ని కూడా ఏనుగు దంతంతో చేసిన చార్మినార్ ని ఇక్కడ చూడొచ్చు. పక్కనే గ్లాస్ లా ఉన్నవి క్యాండిల్ హోల్డర్, అంటే కొవ్వొత్తులు పెట్టుకునేవి. ఆ పైన ఉన్న చెక్క పెట్టెలు శాండిల్ వుడ్, అంటే చంద్రంతో చేశారంట. కానీ దాని మీద ఉన్న డిజైన్ చూసారా, చాలా చిన్న చిన్న డిజైన్ కూడా చక్కగా వేశారు. ఇక ఇదైతే అమేజింగ్ అనే చెప్పాలి. మైసూర్ మహారాజా ఇచ్చారంట. దీని మీద రకరకాల చెట్లు, ఏనుగులు అన్ని ఉన్నాయి. అలానే కత్తులు పెట్టుకునే వరలు కూడా ఈ ఏనుగు దంతంతోనే చాలా చక్కగా చేశారు. అలా ఏనుగు దంతాలతో చేసిన వాటిని మనం ఈ ప్లేస్ లో చూడొచ్చు. ఆ తర్వాత బాంబే ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, ముస్లిం కాన్ఫరెన్స్ వాళ్ళు ఒక చెక్క పెట్టె మీద సిల్వర్ ఇదిని ఇచ్చారు. దీన్ని ఇడ్గరి అంటారంట, ఒక రూమ్ లాగా, ఒక హాల్ లాగా. సో అది. ఆ తర్వాత పాల రాతితో ఉన్న
ఇది పాలరాతి మధ్యలో ఉన్న గడియారం, పైన ఏనుగు, అటు ఇటు ఇద్దరు ఆడవాళ్ళు. ఏనుగు ఆడవాళ్ళు వెండితో ఉన్నారు, మధ్యలో పాలరాయి. ఇది తయారు చేసింది ఫ్రాన్స్ లో. ఇదేమో సిల్క్ మీద వేసిన కర్చోబీ వర్క్ అంట. ఒక రకంగా చెప్పాలంటే మనం మగ్గం వర్క్ అంటాం కదా, అలాంటిది రాజస్థాన్ లో ఫుల్ ఫేమస్ అంట. ఇక ఇప్పుడు చూస్తున్నది మన బీదర్ లో ఎక్కువగా చేస్తారంట. దీన్నే బిడ్రీ ఆర్ట్ క్రాఫ్ట్స్ అంటారంట. అంటే ఒక నల్లగా ఉన్న లోహం మీద సిల్వర్ గోల్డ్తో ఒక డిజైన్ లాంటిది చేసి అది చాలా ఘనంగా అనిపించేలాగా తయారు చేయడం. ఫస్ట్ ఇది పర్షియా అటు సైడ్ ఉండిందంట. ఎప్పుడైతే బహ్మనీ సుల్తాన్లు ఈ బీదర్ని క్యాపిటల్గా చేసుకొని పాలించారో ఇక అప్పటి నుంచి కొంచెం ఈ వర్క్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా బీదర్ నుంచి ఇక్కడికి ఎవరైతే వచ్చారో, ఎవరైతే బీదర్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజుగారికి ఈ వస్తువులన్నీ గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఇది నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంట. మనం ఎలాగూ డ్రోన్ పెట్టి వీడియో తీసుకోలేం కాబట్టి ఇలాంటి వాటిని ఇలా వీడియో తీసేస్తాం. ఇక్కడ మనకు 2 వ్యూస్ కూడా వచ్చేలాగా ఇందులో ఉంది. ఇక్కడ మనకు 2 జంటలు కనిపిస్తాయి. మధ్యలో ఒక ఆయన ఉంటారు, ఆయన టర్కీకి సంబంధించిన ఆయన. వాళ్ళ కూతుర్లనే నిజాం కొడుకులకి పెళ్లి చేసుకున్నారు. అదే ఆ గ్రూప్ ఫోటో. పాన్ పెట్టుకునే డబ్బా. తర్వాత యునాని హాస్పిటల్ వాళ్ళు 2 కత్తుర్లు ఒక ట్రే పెట్టి, అంటే హాస్పిటల్ కి సంబంధించినట్లు ఇచ్చారు. నెక్స్ట్ స్టేషనరీ పీసెస్ ఇన్ గ్లాస్ అని ఉంది. అంటే బ్రాస్ తో ఫిట్ చేసి ఇట్లా ఇచ్చారంట, ఇత్తడితో ఫిట్ చేసి గ్లాస్ కి. ఇందులో ఏమున్నాయి అంటే రోమన్ కి సంబంధించిన కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి. అవి ఎగ్జాక్ట్ గా ఏంటి మనకు తెలియదు కానీ రెక్కలున్న ఏంజెల్ లాగా అలా కనిపిస్తున్నారు. ఇవన్నీ పెన్స్ పెట్టుకోవడానికి పెన్ హోల్డర్ లాంటి బాక్స్ ఏమో అనిపిస్తుంది. తర్వాత రాజుగారు ఓన్లీ హైదరాబాదే కాదు, బేరర్ అనే ఊరిని కూడా, ఆ ప్రాంతాన్ని కూడా పరిపాలించారంట. అందుకని ఆ ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చూపించే ఒక బహుమతిని అయితే ఇచ్చారు. తర్వాత ఆ ప్రాంత ప్రజల తరపునే ఇంకొకరు కూడా ఏదో ఇచ్చారు. అంటే ఇవన్నీ ఇస్తున్నారు. ఇంత ఉంది అంటే 1937కే ప్రజలు ఇలా ఉన్నారు అంటే మరి ఇంకొక 10 ఏళ్ల తర్వాతకి ఎందుకు ప్రజలు తిరగబడ్డారు, అసలు అంత పేదరికంలోకి ఎలా వెళ్ళిపోయారు అని ఆలోచిస్తే రాజుకి ప్రజలకి మధ్య ఉన్న దూరం, ఆ మధ్యలో ఉండే అధికారులు. ఇప్పుడు ప్రజలు అంటే రైతులు అనుకోండి, వాళ్ళు ఏమైనా సంపాదిస్తే అది ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఎంతమందికి కట్టాలి, దీని గురించే ఒక ఆయన కథ కూడా రాశారు. రాజేమో బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, రాజుకి ఆయన కింద వాళ్ళు ఇవ్వాలి, ఆయన కింద వాళ్ళకి ఇంకొకరు ఇవ్వాలి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి రావాలి, రైతు నుంచి రావాలి. వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. ఇంకా దానికి తగినట్టు ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చిందనుకోండి, అది ఎక్కడొచ్చినా, ఇంగ్లీష్ దేశాల్లో వచ్చినా కూడా, యూరోప్ లాంటి దేశాల్లో వచ్చినా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ పండించిన పంటనంతా ఓడలకెత్తి పంపించేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి. ఆ మధ్యలో అంతా నలిగిపోయింది కష్టం చేసిన వాళ్ళే, అందుకే తిరగబడ్డారు అనిపించింది. దాంతోపాటు రజాకార్ ఆ సిస్టమ్. ఇలా వేరే సబ్జెక్ట్ గురించి చెప్తూ కొన్ని విషయాలు మీకు చెప్పడం మర్చిపోయాను. అందులో ఇదొకటి. ఈ కప్ లో వేస్తే ఏదైనా విషయం ఉంటే కలర్ చేంజ్ అవుతుందంట, అందుకని అలాంటివి కూడా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈ హుక్కాలు, హుక్కా పైపులు, వాటికి సంబంధించినవన్నీ కూడా ఎవరైనా గిఫ్ట్ చేసేవి, లేదంటే రాజుగారికి ఇష్టం కాబట్టి వాడుకునేవి మనకు చూపించడానికి ఇక్కడ ఉంచారు. ఇవి బనగానపల్లికి సంబంధించినవంట, రైటింగ్ సెట్. తర్వాత ఇవి కూడా చాలా బాగున్నాయి. పడవలాగుంది కానీ ఇందులో అత్తరు పెట్టుకుంటారు. అలానే ఈ పడవల్ని చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కదా. వీటిని ఫిలిగ్రీ అంటారంట. ఫిలిగ్రీ ఆర్ట్ అని ఒక మెటల్ మీద సన్నటి మెటల్ వైర్ తో ఎలా తిప్పుతూ రకరకాలుగా దాన్ని హైలైట్ చేసేలాగా మంచిగా తయారు చేస్తారంట. వీటన్నిటి గురించి మనం తప్పకుండా వేరే వీడియోలో మాట్లాడుకోవాల్సిందే. ఇదేమో ఎనామిల్ తో ఉన్న చేయి కడుక్కునే బౌల్, అలానే ప్లేట్. కిందేమో బౌల్లో చేయి కడుక్కుంటాం, దాని మీద ప్లేట్ పెట్టి అందులోనే ఆ మీద జగ్ పెట్టుకోవడానికి. బాగుంది ఆ సెట్ అయితే. ఇప్పటిదాకా మనం చూసినవి ఇవి చెక్క పెట్టెలో చక్కగా సర్తారు. ఇవి కొన్ని వస్తువులే, ఇంకా చాలా వస్తువులు చౌమహల్లా ప్యాలెస్ లో ఉంటాయి. నెక్స్ట్ అక్బర్ అనే ఆయన ఈ ఫ్లవర్ వేజ్ ని ఇచ్చారంట. చూడ్డానికి సిల్వర్ లా అనిపిస్తుంది అనుకున్నాను. ఎస్, రియల్ గా సిల్వరేనంట. నెక్స్ట్ ఇది చాలా బాగుంది కదా, చుట్టూ చెట్లు, మధ్యలో ఉయ్యాల, ఒక చిన్న గార్డెన్ లాగా. ఇది కూడా వెండితోనే చేశారంట. ఈ వెండి పళ్ళెంలోనే ఒక పల్లెటూరు ఉంది గమనిస్తే. ఆ తర్వాత అత్తరు డబ్బాలు పెట్టుకునే పడవలు, పడవ మధ్యలో అత్తరు డబ్బా ఉంది, గమనించారో లేదో. చూడ్డానికి చాలా బాగుంది. మనం కూడా ఇంట్లో ఇలాంటివి తయారు చేసుకోవచ్చు అనుకుంటాను, ఏదైనా మెటల్ వైర్. ఇది వెండి అగ్గి పెట్టే, సిగరెట్ పెట్టే పెట్టుకునే ట్రే. తర్వాత రకరకాల ప్లేట్లు అవి కూడా ఉన్నాయి, ట్రేస్. ఇంకా మనం ఈ లైన్ లోనే గమనిస్తే చాలా రకాల, అంటే పైన నెమలి లాగా ఉంది కదా, ఆ మూత తీస్తే కింద మనం అత్తరు పెట్టుకునే డబ్బా ఉంటుంది. ఆ తర్వాత అత్తరు పెట్టినవే ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. కోడిగుడ్డు ఆకారంలో ఉన్నది ఒకటి, ఆ వెనుకాల ఒక ట్రే, దాని మీద కూడా కొన్ని రాజు యొక్క కోట దానికి సంబంధించిన బొమ్మలు. 2-3 ట్రేలు ఉంటే అన్నిటి మీద అలానే ఉన్నాయి. నెక్స్ట్ వెండి సిగరెట్ పెట్టెలు, రకరకాల సిగరెట్ పెట్టెలు.
కొన్ని అగ్గిపెట్టెలు కూడా వెండివే ఇచ్చారు. వెండి ఉయ్యాల, వెండి దీపం కుందే, ఇలాంటివన్నీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ. సో ముందు అనుకున్నట్లు మనం 1 టైం అయితే వాచ్ చేయొచ్చు. మొత్తం చూడ్డానికి గంట సేపు పడుతుంది. ఇక్కడ చూసేవైతే ఉస్మాన్ అలీ ఖాన్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది, రివర్స్ పెయింటింగ్. ఇవి నార్మల్ ఆయన పిక్చర్స్. ఫస్ట్ ఆయన ఊగిన ఉయ్యాల ఒకటి పెద్దగా అనిపిస్తుంది. తర్వాత ఆయన కూర్చున్న బంగారు కుర్చీ అంటే సిల్వర్ జూబ్లీ అప్పుడు. ఆ తర్వాత 150 సంవత్సరాల మనుషులు చేత లాగబడే లిఫ్ట్, 150 సంవత్సరాలున్న ఈ క్లాక్, అలానే మనుషులు నడిచే బీరువా, అదే చెక్కతో 176 అడుగులు ఉన్న స్థానం సంపాదించుకున్న అతి పొడవైన చెక్క బీరువా. వీటన్నిటికంటే ముఖ్యంగా 2 కేజీల బరువున్న తినే టిఫిన్ క్యారేజీ గిన్నె ఉంటుంది కదా, అది పోయి దొరికింది. సో దాన్ని వీటన్నిటిని చూడడానికి ఒక్కసారైనా రావాల్సింది. ఇప్పుడు మనం చూడబోయేది అంత ఈజీ పెయింటింగ్ కాదు, రివర్స్ పెయింటింగ్ అంటారు. గ్లాస్ మీద రివర్స్ లో వేయడం. ఈ పెయింటింగ్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఎటు చూస్తే అటే మనల్నే చూస్తున్నట్టు, అంటే ఎటు తిరిగినా ఆయన మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు ప్రెజెంట్ చేశారో తెలుసా? విక్టోరియా మహారాణి. అలానే వీటి లోపల వేసిన పెయింట్ కూడా మనం జస్ట్ నార్మల్ గా యూజ్ చేసే పెయింట్ కాదు, మణులు, కెంపులు ఇలాంటి వాటిని పగలగొట్టి ఆ పౌడర్తో చేశారు. దానికి రకరకాలవి యూజ్ చేశారంట. సో అది కాస్ట్లీ పెయింట్. అది కూడా యూరోప్లో గ్లాస్ క్రాఫ్ట్ కంపెనీ అనే దగ్గర చేయించి తీసుకొచ్చారంట. నెక్స్ట్ మనం చూస్తున్నవి వీళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ ఎలాంటివి, వాటి మీద డిజైన్స్ ఎలా ఉంటాయి అన్నవి కొన్ని ఫోటోగ్రాఫ్స్ రూపంలో మనకు చూపిస్తున్నారు. మాక్సిమం ఈ రోజులో నగలన్నీ అన్ని రకాల డిజైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి తక్కువ కాస్ట్ కి. అందుకేనేమో ఈ డిజైన్స్ అంత కొత్తవిగా అలా అనిపించట్లేదు, అన్ని చూసిన డిజైన్స్ లానే అనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు ఉపయోగించిన స్టోన్స్, జెమ్స్ ఇవి మాత్రం చాలా కాస్ట్. ఇది జాకోబ్ డైమండ్ అని రాశారు, మనకు తెలిసిందే. ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాలలో అది ఒకటి. దాన్ని 6వ నిజాం పేపర్ వెయిట్ గా యూజ్ చేశారు. సో ఇలా HEH నిజామ్స్ మ్యూజియంలో ఫస్ట్ హాల్ సక్సెస్ఫుల్ గా చూసేసా.